మహానగరంలో మర్డర్లు అధికంగా జరుగుతున్నాయని పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. గంజాయి డ్రగ్స్ తీసుకొని ఆవేశంలో హత్యలు చేస్తున్నారు. 2 నెలల్లోనే సిటీలో హత్యలు ఎక్కువగా జరిగాయి. పాత కక్షలు ప్రతి కారాలతో మర్డర్స్ చేస్తున్నారు. క్రైమ్ రేట్ తగ్గించడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని, రాత్రివేళ నిఘా పెంచాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. గ్రేటర్ హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి 48 గంటలకు ఒక హత్య జరుగుతున్నట్లు పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. బంధువులను, తెలిసిన వారిని కొందరు హత్య చేస్తుంటే మద్యం, గంజాయి మత్తులో ఇతర కారణాలతో మరికొన్ని మర్డర్లు జరుగుతున్నాయి. సిటీలో సీరియల్ మర్డర్లు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మార్చి, ఏప్రిల్ నెలలో 41 హత్యలు జరిగాయని తెలిపారు పోలీసులు. శివారు జిల్లాల్లో జరిగిన హత్యలు లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే నగరంలో 3 హత్యలు జరిగాయి. ఇటీవల అర్ధరాత్రి చైతన్యపురిలో ఓ యువకుడిని హత్య చేసిన ఘటనతో పోలీసుల పెట్రోలింగ్ పై విమర్శలు వచ్చాయి. మిడ్ నైట్ లో నిబంధనలకు విరుద్ధంగా పాన్ షాపులు, టిఫిన్ సెంటర్లు నడవడంతో యువకులు అడ్డాలు వేయడంతో ఘర్షణలు జరుగుతున్నాయంటున్నారు సిటీ పబ్లిక్. దోమలగూడలో అజయ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వారు తలపై రాయితో మోదీ హత్య చేశారు. అనంతరం పక్కనే ఉన్న లిఫ్ట్ గుంతలో పడేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాత్రివేళ అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై గంజాయి బ్యాచ్లపై నిఘా ఉందంటున్నారు పోలీసులు. అనుమానం వస్తే అదుపులోకి తీసుకుంటున్నామని తెలిపారు పోలీసులు. సిటీలో వరుస హత్యలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రివేళ పోలీసుల గస్తీ మరింత పెంచాలని కోరుతున్నారు సిటీ జనం.